ఫ్లాష్ బ్యాక్ కార్యక్రమానికి స్వాగతం. సినీ రంగంలో 5 దశాబ్దాల అనుభవం ఆయనది. దర్శకుడిగా, కథ మాటల రచయితగా, అట్లాగే జర్నలిస్టుగా ఆయనకున్న అనుభవం అపారం, అద్భుతం. సో ఆ గత చరిత్ర తాలూకు వైభవం కానీ, ఉత్థాన పతనాలు కానీ ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఇది సినీ ప్రేమికులందరికీ తెలిసిన విషయమే. సో అందుకే ఈ యొక్క ఫ్లాష్ బ్యాక్ కార్యక్రమం. దీని ద్వారా గతంలో అంటే తెలుగు సినిమా ప్రస్థానంలో ఎంతోమంది యుగ పురుషులు, గొప్ప గొప్ప నటీనటులు వచ్చారు. వాళ్ళ వైభవాలు చూశారు ఆయన, వాళ్ళ పతనాలు చూశారు, ఉత్థాన పతనాలు అన్నీ ఆయన సంక్షిప్తం, ఆయన మెదడులో నిక్షిప్తం అయ్యాయి. పుస్తకాల రూపంలో కూడా ఆయన రాసిన వ్యక్తి. సో ఆయన ద్వారా కొన్ని అప్పటి విషయాలు, గొప్ప గొప్పగా బతికిన వాళ్ళ వైభవం, ఆ చివరి దశలో వాళ్ళు ఎలా వాళ్ళ ప్రస్థానాన్ని ముగించారనే విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ ముందుగా నాకు బాగా ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే కన్నాంబ గారి జీవితం. ఆవిడ ఒకప్పుడు అంటే మొట్టమొదటి గ్లామర్ హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీ, మొట్టమొదటి గ్లామర్ హీరోయిన్, అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్, కంఠం, అలాంటి అరుదైన అద్భుతమైన కంఠం కలిగిన ఆర్టిస్ట్ కూడా అప్పట్లో ఉండేవాళ్ళు కాదు. అంత గొప్ప నటీమణి, ఎంతో వైభవంతో వెలిగిపోయి చివరి దశలో చాలా హీనమైన అసలు ఎలా చనిపోయిందో కూడా తెలియనంత భయంకరమైన చావు చనిపోయారని నేను విన్నాను. అసలు ఏం జరిగింది సార్? అసలు ఇది చాలా గొప్ప అనుభవం అండి. కన్నాంబ గారు తెలుగు చలనచిత్రంలో మొట్టమొదటి గ్లామర్ హీరోయిన్. చాలా అందగత్తే, తన పాటలు తనే పాడుకునేది. అంత గొప్ప హీరోయిన్ అన్నమాట. మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావుతో కూడా హీరోయిన్గా యాక్ట్ చేసింది. తర్వాత ఏంటంటే ఏటమ్మా మరీ చిన్న అబ్బాయిలా ఉన్నాడని చెప్పేసి మానుకుంది. కానీ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా చాలా చేసింది. ఇక్కడ రాజరాజేశ్వరి కంపెనీ అని టీ నగర్లో ఒక పెద్ద కుక్కల దొర గారి మేడ ఉండేది. ఆ మేడ పేరు కుక్కల దొర అనేవారు అన్నమాట. పెద్ద మేడ, కింద ఒక 1000 మంది హాల్లో పట్టేటువంటి స్థలము, పైన మేడ మీద వీళ్ళు ఉంటుండేవాళ్ళు అన్నమాట. మళ్ళీ పైన పెంట్ హౌస్ లాగా ఉండేది. హిందీ ప్రచార సభ రోడ్లో వీళ్ళు ఉండేవారు. మెలోనీ రోడ్డు పక్కన హిందీ ప్రచార సభ రోడ్డు, ఇక్కడ మెలోనీ రోడ్డు ఏదో ఉండేది. అక్కడికి ఒక మంచి ఆత్మీయ కార్యక్రమం ఉండేది. ఎవరు సర్కార్ ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళని సర్కార్ ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు. ఎవరు సర్కార్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చినా సరే ఎక్కడ లాడ్జీ దొరక్కపోతే, లాడ్జీ తీసుకోవడానికి డబ్బులు లేకపోతే ఇక్కడికి వచ్చేసేవారు, కన్నాంబ గారి ఇంటికి వచ్చేసేవారు అన్నమాట. ఎవరు కన్నాంబ గారి ఇంటికి వచ్చినా సరే ఆంధ్ర నుంచి వాళ్ళకి భోజనం, ఎప్పుడు వచ్చినా భోజనం ఉంటుంది. పెద్ద హాల్ అని చెప్పాను కదా, హాల్లో పడుకుండేవారు అందరూ. వాళ్ళ సామాన్లు తీసేటి దుప్పటి దిండో పెట్టుకొని పడుకునేవారు అన్నమాట. అలా ఎన్నాళ్ళైనా ఉండేవారు, ఎన్నాళ్ళైనా తిండి పెట్టేవారు. అది ఫస్ట్ ఆవిడ చేసిన ధార్మిక కార్యక్రమం. రెండవది ఏంటంటే ఆ రోజుల్లో సినిమా అంటే చాలా తక్కువ జీతాలు ఇచ్చేవారు. నెలకు ఒకసారి ఇచ్చేవారు. నెలకి ఒకసారి కాకుండా ఎప్పుడు చేతికి డబ్బులు అంతే అప్పుడు ఇచ్చేవారు. కానీ కన్నాంబ గారు వాళ్ళ ఆయన డైరెక్టర్ కడారు నాగభూషణం గారని పెద్ద డైరెక్టర్ ఆ రోజుల్లో. ఆయన ఏం చేసేవాడు, టెక్నీషియన్స్ అంటే చాలా మంచి ప్రేమ. చాలా కష్టపడుతున్నారు కదా, ఎప్పుడో ఒక జీతం ఇస్తే ఎలాగవుతుంది. నా కంపెనీలో నెలకి 2 జీతాలు అని సినిమా ఇండస్ట్రీలో నెలకి 2 జీతాలు ఇచ్చిన కంపెనీ రాజరాజేశ్వరి కంపెనీ. అది సినిమా ప్రొడక్షన్లోనూ ఒక చక్కని భోజనం, మామూలు భోజనం కాదు, ఇంచుమించు పెళ్లి భోజనం అంత బాగా చేసింది ఫస్ట్లో మాత్రం రాజరాజేశ్వరి కంపెనీ. అలా వస్తూనే ఉండేవారు, వెళ్తూనే ఉండేవారు అన్నమాట. వీళ్ళందరూ తర్వాత వచ్చే నటులు అందరూ కూడా అందులో అమ్మగారి ప్రసాదం తీసుకున్న వాళ్ళే. ఇక్కడ ఏమైందంటే రాజరాజేశ్వరి అంటే కన్నాంబ గారి కూతురు. వీళ్ళందరికీ వంట సదుపాయం, మంచి చెడ్డ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాడు కదా, వంటవాడు శర్మ అనేటువంటి వాడిని
లవ్ చేసింది. వంటవాన్ని. వంటవాడిని, శర్మ అనే వంటవాడిని లవ్ చేసింది. ఓకే. అప్పటికి రాజరాజేశ్వరి గారికి 2 కొడుకులు. రాజరాజేశ్వరి గారి తాలూకు హస్బెండ్ సిఎస్ రావు గారు ప్రఖ్యాత డైరెక్టర్. అన్ని సినిమాలు హిటే. శాంతి నివాసం, అభిమానం, ఎన్ని చాలా సినిమాలు ఉన్నాయి. చివరిలో లవ్ కోస్ కూడా తీశాడు. ఆ రోజుల్లో సినిమా డైరెక్టర్లో బాగా చదువుకున్నాడు, బిఏ లిటరేచర్ చదువుకున్నాడు సిఎస్ రావు. అది అట్లాంటి వాడి భార్య అయి ఉండి 2 బిడ్డలకి తల్లి అయి ఉండి ఆ వంటవాడితో లేచిపోయింది. అదే మొట్టమొదటిసారిగా కన్నాంబ ఇంట్లో పట్టిన దరిద్రం. ఎలాగా ఒక పక్క మంచి పేరున్నటువంటి డైరెక్టరు, ఆయన ఏమో ఇతర వేషాలు తెలియదు, ఎంతసేపు డైరెక్షన్లో టాప్గా ఉండేవాడు అన్నమాట. మనకి వినాయక్ ఉన్నాడు కదా, అట్లాంటి స్టేజ్లో ఉండేవాడు. టచ్ చేస్తే సినిమా హిట్ మాట. ఆయన సిఎస్ రావు, సి పుల్లయ్య గారి కొడుకు. సి పుల్లయ్య అంటే సినిమాల ప్రారంభంలో ఉన్న డైరెక్టర్ అన్నమాట, అంటే దర్శక పితామహుడు అన్నమాట. కాకినాడ నుంచి వచ్చాడు. అదంతా వేరే మళ్ళీ చెప్పుకుందాంలేండి. అటువంటి ఆయన కొడుకు సి పుల్లయ్య కొంతవరకు స్టార్ట్ చేసి వదిలేస్తే మిగతాదంతా లవకుశ ఈ సిఎస్ రావు గారి చేతుల మీదుగా నడిచింది. మీకు 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా సరే సినిమాలో ఎక్కడ ఆ తేడా కనిపించకుండా సంవత్సరాల తరబడి ఆడింది ఆ సినిమా. అంతటి ప్రజ్ఞాశాలి సిఎస్ రావు. అయితే అనవసరంగా బాధపడతాడే, ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పేసి ఎలాగైనా పెళ్లి చేయాలి. నా కూతురుని ఇచ్చాను, నా కూతురు నిలబెట్టుకోలేకపోయింది. అందువలన చూసింది అమ్మాయి మంచి డ్యాన్సరు రాసులోచన. ఆ అమ్మాయిని బ్రతిమనుకొని, అమ్మాయి నీ తల్లి లేని నోట్లు నేను చేయను, నేను మామూలుగా పెళ్లి చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. చాలా ముట్ట చెప్పింది. అచ్చా, సిఎస్ రావుకున్న అమ్మాయికి, సిఎస్ రావుకి 2వ పెళ్ళి ఈమె చేయించింది. అన్నమ్మ గారు 2వ పెళ్ళి రాజసులోచన. అదే ఆవిడ చాలా అందంగా ఉండేది. అప్పటికేంటంటే కొన్ని సినిమాల్లో ఆయన డైరెక్షన్ చేశాడు. రాజసులోచన హీరోయిన్గా ఉంది, కొంచెం ఇంప్రెషన్ ఉంది, మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అని. అలాగే రాజసులోచన మంచి అందగత్తె కదా. కన్నబ్బ కూతురు అందగత్తె, కానీ వెన్ కంపేర్ టు రాజసులోచన అందగత్తె కాదు. దగ్గరుండి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఈ వంటవాడు శర్మ ఏం చేశారంటే, ఏమి నన్ను వంటవాడిలాగా చూస్తావా, మరి నేను మాత్రం హీరోకి ఏం తక్కువ, నాతో సినిమా తీయాలన్నమాట. అప్పటికి కొంచెం ఆర్థికంగా కొంచెం చల్లబడింది అన్నమాట. అందరూ అప్పు తీసుకొని సినిమా చేయాలి. సినిమా చేయాలంటే ఎవరి హీరో అంటే ఎన్టీ రామారావు గారు కాలు పట్టుకుంటే, ఎన్టీ రామారావు ఎంత పెద్ద బతుకావు, నీ డేట్స్ ఇస్తాను, నువ్వు సినిమా తీసుకున్నారన్నమాట. వీడేం ఫిట్టింగ్ పెట్టాడు, ఎన్టీ రామారావు గారితో సరైన క్యారెక్టర్ నాకు ఇస్తేనే చేస్తా, లేకపోతే నేను చెయ్యను. మరి ఏం చేస్తాము, కూతురు 3. తర్వాత ఏంటంటే మొత్తానికి ఏంటంటే సవతి కొడుకు అని ఈయన పక్కన ఎవరినో హీరోయిన్ పెట్టారు, ఎన్టీ రామారావు పక్కన ఎవరినో హీరోయిన్ పెట్టి మొత్తాన్ని తీశారు. అది భారీ నష్టం, ఎవరు చూడలేదు సినిమాని. తర్వాత కన్నమ్మ జీవితంలో పెద్ద లోపం ఏమిటంటే దాన ధర్మాలండి. ఎవరైనా వచ్చి ఆకలి అంటే అక్కడ తిని వెళ్ళమని చెప్పేది. ఎవరికైనా పెళ్ళైనట్టే చిన్న తాలిబొట్టు, ఏదో ఒక 5 గ్రాములు 10 గ్రాములు తాలిబొట్టు ఇచ్చేది. ఎవరికైనా చీరలు కావాలంటే చీరల దానం చేయడంలో కన్నాంబయ్య ఫస్ట్. తర్వాత చీరలు కొనుక్కోవడంలో మొట్టమొదటి కన్నాంబ, తర్వాత సావిత్రమ్మ, 3వది సూర్యకాంతమ్మ. ఇంత బోర్డర్ చీరలు కడతారు వాళ్ళు, మామూలు కాదు. ఆ బంగారు జరి వెండి జరి చీరలే కడతారు, ఇంత బోర్డర్ అన్నమాట. అలాగా చేసేది అన్నమాట. కడారి నాగభూషణ్ ఏంటంటే ఇవన్నీ తలగమిచ్చిన బరువు ఎత్తుకొని సినిమాలు ఫెయిల్ అయిపోవడం వల్ల ఆయనకి డయాబెటిక్ వచ్చింది, కళ్ళు దెబ్బతిన్నాయి, చూపు దెబ్బతిన్నది. చూపు దెబ్బతిని నెలకి 2 జీతాలు ఇచ్చినటువంటి కడారు నాగభూషణం గారు ప్లాట్ఫారం మీద, రైల్వే ప్లాట్ఫారం మీద పడిపోయి చనిపోయి ఉన్నారు. మరి ట్రైన్ కొట్టేసిందో ఏమిటో మరి తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే ప్లాట్ఫారం మీద, రైల్వే ట్రాక్ మీద కనిపించారు. అక్కడి నుంచి కన్నాంబ కొంచెం డల్ అయిపోయింది. ఒకప్పుడు కన్నాంబ ఎలా ఉండేదంటే, కన్నాంబలో గొప్పతనం ఏంటంటే తెలుగులో ఎట్లాంటి సినిమాలు చేసిందో తమిళ్లో అట్లాంటి సినిమాలు చేసింది. తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనార్కిల్లో ఎస్వి రంగారావు గారు అనమాట, అక్బర్ని తృణీకరించి మాట్లాడుద్ది కదా.
అలా ఎస్వి రంగారావు అవాకైపోతాడు అనమాట. అలాగే తమిళంలో కన్నగి అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మొత్తం ఎక్కడ చూసినా కన్నాంబై ఆ పేరే మాట. అక్కడి నుంచి డైలాగ్ చెప్పాలంటే ఎవరయ్యా ఉన్నారంటే కన్నాంబ. ఎంత డైలాగులో మాస్టర్ అంటే ఓసారి శివాజీ గారికి కన్నాంబ గారికి కాంబినేషన్ ఉంది. కాంబినేషన్ ఉంటే శివాజీ గణేష్ని గారు అన్నారు, అమ్మ మొదల సొల్లంగా నీకు సొల్లంగా అప్పురం సొల్లు అంటే మీ ముందు మీరు చెప్పేయండి అమ్మ, తర్వాత నేను చెప్పాను అనమాట. అంటే ఏమిటి, ఆ కన్నాంబ డైలాగ్ చెప్పిన తర్వాత శివాజీ గణేష్ని డైలాగ్ చెప్పడానికి ఆ మూడు చాలదు. అక్కడ తక్కువైతే మళ్ళీ నామోషి మీరు చెప్పేయండి నేను చెప్తానంటే సెపరేట్గా తీసుకునేవారు అన్నమాట. ఇదే అనుభూతి ఎస్వి రంగారావు డైలాగ్ చెప్పినప్పుడు కూడా శివాజీ గణేష్ని రెస్పెక్ట్ ఇచ్చేవారు. ముందు వారిని చెప్పండి అలా. మరి ఎందుకంటే ఎస్వి రంగారావులో ఉన్న గొప్పతనం ఇంకోసారి చెప్పుకుందాం. మీరు ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా సరే చిన్న చిన్న రియాక్షన్స్ మొత్తం డైలాగ్ని కొట్టేస్తాడు. ఇలా అంటాడు అంతే అంటాడు, చిన్న చిన్న రియాక్షన్స్ అన్నమాట. అంటే అట్లాంటి ప్రభ ఉన్న మన కన్నాంబ తాలూకు విగ్రహం కూడా మెరీనా బీచ్లో ఉంది. కన్నగి స్టాచ్యూ ఉంటుందన్నమాట. తమిళనాడులో కన్నగి అంటే చాలా భక్తి విశ్వాసాలు అన్నమాట. అయితే అలా గ్రాడ్యువల్గా ఎప్పుడైతే పోయిందో తన దాన ధర్మాన్ని తగ్గిస్తే బాగుండేది, ఇతరులకు సహాయం చేయడం తగ్గిస్తే బాగుండేది, ఈ వంట వార్పులు తగ్గిస్తే బాగుండేది. తగ్గించలేదు, అప్పుడు పాలైపోయి. అప్పుడు తర్వాత ఏమో కన్నాంబ కూడా డయాబెటిక్ వచ్చేసింది, బయటికి వెళ్ళైపోయింది. ఇది కన్నాంబ ఏంటంటే తను ఇప్పటికైనా క్వీన్ ఎలిజబెత్ లాగా చచ్చిపోదాం అనుకునేది. అందగత్తే కదా, నేను చచ్చిపోతే క్వీన్ ఎలిజబెత్ లాగా ఉండాలి, ఆ కోరిక. అట్లాంటి కోరికలు ఏంటి క్వీన్ ఎలిజబెత్ లాగా అంటే ఏమండి, అంటే అర్థం ఏంటి? ఎలిజబెత్ అంటే క్వీన్ ఎలిజబెత్ రాని ఎప్పుడు కూడా అందగత్తి అన్నమాట. చచ్చిపోయినప్పుడు కూడా చాలా అందగత్తి ఆవిడ. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను మామూలు చచ్చిపోను, క్వీన్ ఎలిజబెత్లా చచ్చిపోతాను. ఆ ఎలిజబెత్ని చెప్పే పండులోను మిన్నాగుని పెట్టి ఇచ్చారన్నమాట. అప్పుడు చచ్చిపోయింది ఎలిజబెత్, మహారాణి ఎలిజబెత్. ఒక ఒక రేగు పండులో మిన్నాగు చిన్నది ఉంటుంది అన్నమాట, అది పెట్టేసరికి తీసుకొని చచ్చిపోయింది ఆవిడ. అంటే ఆ రేగు పండుగ విషయం ఇచ్చారా? రేగి పండులో ఫిక్స్ చేశారు మిన్నాగుని. ఎలా సాధ్యం? మిన్నాగు అంటే మిన్న పెద్ద పాము కాదు, అది చిన్న క్రీచర్ లాగా ఉంటుంది. అది తిని చనిపోయింది అంతే, విషపూరితం అయిపోయింది, చనిపోయింది. అచ్చా, ఆ పాముని తింటే చనిపోతారా? ఈ లోనకి వెళ్ళిపోతే ఏం చేస్తుందండి? అది అంటే ఎలిజబెత్ రాణి తాలూకు చావు ఒక మిన్నాగుల వల్ల చనిపోయింది అనేటువంటిది అంటారు. హీరోయిన్లు కూడా నేను కూడా పెద్ద హీరోయిన్గా చచ్చిపోవాలి అంటే అందంగా ఉంటుండగా అందరూ నన్ను నెగిటివ్గా అప్పటి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇప్పుడు భానుమతి కూడా నేను అప్పటిలాగే ఉన్నాను అంటది అన్నమాట. సావుగారి జానకి కూడా అప్పటిలాగా ఉన్నానంటది. మన జర్నలిస్టులు కూడా కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళి సావుగారి జానకి 90 ఏళ్ళు అంటే మీ పెళ్ళి అప్పుడు పాత సినిమాలో మీరు ఎలాగున్నారు ఇప్పుడు అలాగే ఉన్నా అంటారు అన్నమాట. ఏంటో మరి తెలియదు ఎలా ఉంటారు, వాళ్ళకి ఆనందం కలిగించడం కోసం అది తెలిసిపోద్ది కదా. అమ్మ నా చాలా దేశముదురు అనుకుంటారు కదా, ఎందుకు బాగానే హెల్త్ బాగానే ఉందమ్మా సరే అంటాను నేనైతే అంతే అంటాను. ఇప్పుడు అసలు బయటికి రావడమే కష్టం కదా అంటాను, కానీ అలా అనం మనం. అయితే ఇక్కడ ఏంటంటే అలాగా కోరికల మాట, నేను ఎలిజబెత్ రాణిలా చచ్చిపోవాలనేటువంటి కోరిక, దాని తాలూ పూర్వకథ వదిలేయండి. అది ఎక్కిపోయినట్టయితే ఆ కోరిక ఉండబట్టి అలాగ అందరికీ దాన ధర్మాలు చేసి డయాబెటిక్ వచ్చేసి చివరకు చచ్చిపోయినప్పుడు ఎవరు లేరు, ఎవరు తీసుకురాలేదు. చచ్చిపోయే ముందు ఆవిడ ఏ కోరుకుందంటే నేను చచ్చిపోయినప్పుడు మా శాస్త్ర ప్రకారంగా మా సంప్రదాయం ప్రకారంగా ఒక ఖననం చేస్తారు కదా, నా చీరల్లో బాగా కాస్ట్లీ చీర అది కట్టేసి నన్ను కన్నమ్మపేటలో ఖననం అంటే టీ నగర్లో ఎవరు ఎక్కడ చచ్చిపోయినా కన్నంపేటలోనే ఖననం చేస్తారు. పెద్ద శ్మశాన వాటిక ఉంది అక్కడ, అంటే టీ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఆ శ్మశాన వాటికలో ఖననం చేసేసారన్నమాట. ఎవరు రాలేదు, కావాల్సిన వాళ్ళు కొంతమంది వచ్చారన్నమాట. చేసిన తర్వాత అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏమిటంటే మరుసటి రోజు ఏదో కార్యక్రమాలు చేస్తారు కదా, ఆ కార్యక్రమాలు చేయడం కోసం వచ్చినట్టయితే ది సో కాల్డ్ గ్రేట్ కన్నాంబ, గ్రేట్ ఆర్టిస్ట్ కన్నాంబ నగ్నంగా అక్కడ ఖననం చేసిన పక్కన దిబ్బ పక్కన పడుకుంది. ఆవిడ కట్టిన
కాస్ట్లీయెస్ట్ చీర కోసం ఆవిడని గూతులో తీసి బయట పడేసి ఆ చీర తీసి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ గ్రేట్ కన్నాంబ. అది చూడండి, అంటే ఎంత వైభవాన్ని చూసింది, ఎంత మానవత్వంతో బిహేవ్ చేసింది, ఎన్ని వేల మందికి తిండి పెట్టింది, వేల మందికి పుస్తక దానం చేసింది, పెళ్ళింటే సహాయం చేసింది. ఆవిడకి ఎందుకు ఎట్లాంటి చావు రావాలన్నదే ఆవిడంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకుంటారన్నమాట. ఆ ప్రశ్నకు బదులు లేదు.